మెగాస్టార్ సూపర్ సూపర్ యాక్టర్ వెంకటేష్ చిరంజీవి సూపర్ హిట్ సంక్రాంతి బంపర్ హిట్ బంపర్ హిట్ హ్యాపీ సంక్రాంతి. చిరంజీవి గారిని పాత సినిమాలు ఎలాగైతే చూసామో మళ్ళీ అలాగే చూసాం. సూపర్ సినిమా సూపర్ సూపర్ మెగాస్టార్ సూపర్ సూపర్ అన్న సినిమా ఏం నచ్చింది? మెగాస్టార్ చిరంజీవి లుక్ నచ్చింది. సూపర్ జై చిరంజీవి జై చిరంజీవి చెప్పడానికి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. సూపర్ ఉందా సినిమా? సూపర్ అందులో సూపర్ హిట్ అండి బంపర్ హిట్. సినిమా చూస్తూ వచ్చామని కూడా అందులో స్టెప్ వేస్తున్నారు. ఒక అభిమాని చూడొచ్చు స్టెప్పులు వేసుకుంటూ సినిమా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. బ్లాక్ బస్టర్ ఈసారి సంక్రాంతికి వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి గారు అట్టుకెళ్ళిపోయి బాగా వస్తారు. సినిమా అంటే మళ్ళీ గ్యాంగ్ సంక్రాంతికి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది లోపల ఉంది. జనాలు సంక్రాంతికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది లోపల ఉంది. పండుగ పండుగ మెగాస్టార్ పండుగ 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 మెగాస్టార్ పండుగ సూపర్ సినిమా సంవత్సరం సూపర్ సూపర్ అండి సినిమా. సినిమా అయితే చాలా సూపర్ మామూలుగా కాదు. మెగాస్టార్ ఎవరికి చూడక్కర్లేదు. సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ యాక్టింగ్ బాగుంది. ఎవరు యాక్టింగ్ సూపర్ ఇద్దరు డబుల్ ఇద్దరు సూపర్ సూపర్ జై చిరంజీవి సినిమా ఈ సంక్రాంతికి హిట్ పడిపోయింది. హిట్ మామూలుగా లేదు. సూపర్ ఇద్దరు యాక్టింగ్ చింపేశారు. చిరంజీవి యాక్టింగ్ రఫ్ ఆడించాడు. సంక్రాంతి చిరంజీవి అనిల్ రావుపూడి గారు ఎప్పుడు సంక్రాంతి పట్టుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. రికార్డులు చిరంజీవి కన్నా ఏ రికార్డులు ఏమీ లేవు. సంక్రాంతి చిరంజీవి గారు పట్టుకుపోతున్నారు. ఇంకోటి వెంకటేష్ గారు చిరంజీవి గారు రెండు కలిపిన డ్యాన్స్ అద్దరిపోయింది. ఇంకోటి బాబు అనిల్ రావు గారి సినిమా ఏంటండి? నిజంగా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. ఇంకా ఓటీపీ ఒకటి గుర్తుంటుందండి. ఓటీపీ భార్య భర్తల మధ్య ఇడిపోతే ఎలా ఉంది సినిమా? బాగుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా పాత చిరంజీవి గారిని చూసినట్టు ఉందండి. చాలా పాత చిరంజీవి గారు ఉంది. అసలు సినిమా అసలు ఎలా వెళ్ళిపోతుందో నవ్వి మా బొగ్గలు నొప్పి వచ్చేస్తుంది. చాలా ఒక చంటబ్బాయి చాలా ఓల్డ్ సినిమాలన్నీ మిక్స్ చేసి నిజంగా ఈ సంక్రాంతి నిజంగా చాలా చితకొట్టేశాడు. లుక్ ఆయన ఒక 40-45 ఏళ్ళు ఉంటాయి. 40-45 ఇయర్స్ ఉంటాయి అంతే. ఇది సంక్రాంతి సినిమా అండి. సంక్రాంతి సినిమా ఈ పండక్కి మా చిరంజీవి గారు నిజంగా చాలా బాగుందండి సినిమా. సంక్రాంతి కూడా ఎత్త తీశారు. ఎలా ఉంది సినిమా? స్టైల్ డాన్స్ సూపర్ అన్న. సినిమా అంటే ఇది సినిమా అంటే కోడి పందెలా ఉంది. పాత మెగాస్టార్ చూసాం మళ్ళీ బాగుంది. సూపర్ ఎవరు ఫ్యాను? పండగ ముందే వచ్చింది. సూపర్ చాలా బాగుంది. చాలా బాగున్నారు. చాలా యంగ్ గా ఉన్నారు సార్. సినిమాలో ఇంకా బాగా నచ్చింది వెంకటేష్ ఇద్దరిది బాగుంది.
సింప్లీ బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఇస్ బ్యాక్. బై లుక్స్ వెరీ గ్రేస్ఫుల్ గా ఉన్నది అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ టైమింగ్ కానీ అనిల్ రావుపూడి మార్క్ అయితే చూపించాడు అండ్ వెంకీ ఎంట్రన్స్ కూడా అల్టిమేట్ ఉన్నది. చాలా బాగుంది సినిమా అయితే, అసలు ఏమీ చూడక్కర్లేదు. లైక్ సాంగ్స్ ఇంకా అసలు హుక్ స్టెప్ అయితే మాత్రం అదిరిపోయింది. అవుట్ ఆఫ్ ద అన్ని హుక్ స్టెప్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్. చాలా బాగుంది హుక్ స్టెప్. డైలాగ్స్ ఇంకా మార్క్ ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి వాచ్ అండ్ వెరీ గ్రేట్ మూవీ. చూడొచ్చు సినిమా మొత్తం అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా మహిళలు ఉన్నారు, ఇంకా చెప్తాం. మా సినిమా ఎలా ఉందండి? బాగుంది. ఇంకా వస్తున్నారు, ఇంకా ఫ్యామిలీ వస్తున్నారు. ఎలా ఉందండి సినిమా? హిట్ అండ్ హిట్. ఎలా ఉంది మేడం సినిమా? బాగుందండి, ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. గుడ్, ఎలా ఉంది మేడం? బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు సినిమా ఎలా ఉందమ్మా? బాగుంది బాగుంది. బాగుంది బ్రో. బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చిరంజీవి గారు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగుంది. సినిమా చిరంజీవి గారు ఎలా ఉన్నారు? చాలా ఎలా ఉందమ్మా సినిమా? బాగుందమ్మా. సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఏం నచ్చిందండి మీకు సినిమా? కామెడీ బాగా చేశారు చిరంజీవి. చిరంజీవి గారు ఎలా ఉన్నారు? చాలా చూడొచ్చు, పిల్లలు ఉన్నారు. సూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్ ఉంది. మళ్ళీ మేము మెగాస్టార్ని మళ్ళీ కామెడీ యాక్టర్గా మంచి ఒక ఫ్యూచర్ ఈ పండగ శుభాకాంక్షలుగా చూపించారు దర్శకత్వ అనిల్ కుమార్ గారు. మీరు చిరంజీవి గారు రెడ్ షర్ట్ వేసుకున్నారు, అందులో వేయాలి కదా ఫ్యాన్స్. మన చిన్నప్పటి నుంచి ఇప్పటికి మనకి 50 సంవత్సరాలు ఇచ్చిన అదే ఊపు అదే కావాలని మళ్ళీ మేము చూపెడుతున్నాం అందరికీ. తగ్గేదే లేదు. సంక్రాంతి మొగుడు సూపర్ ఉంది సినిమా. చిరంజీవి టైమింగ్ అల్టిమేట్ ఉంది సినిమాలో. నిజంగా ఆ వింటేజ్ మెగాస్టార్ మళ్ళీ చూసినట్టు అనిపించింది నాకు. ఇప్పుడున్న యూత్ కి అట్రాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఆర్గానిక్ గానే ఉంది కామెడీ అంతా, చాలా బాగుంది. అంటే మధ్య మధ్యలో అక్కడ ఫ్లాట్ ఉంది కానీ సినిమా ఓవరాల్ అయితే సూపర్ ఉంది. సూపర్. ఏం నచ్చింది ఇందులో? చిరంజీవి యాక్షన్ కానీ వెంకటేష్ ఎంట్రీ కానీ సూపర్. సినిమా పండక్కి సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్. మన శంకర్ వరప్రసాద్. బాగుందన్న, బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు. వెంకటేష్ కామెడీ టైమింగ్ అది బాగుంది. మొత్తం చిన్నారులు కూడా వస్తున్నారు, అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందమ్మా సినిమా? ఏమనిపిస్తుంది? సూపర్ ఉంది. ఏ సినిమా అండి? సినిమా ఎలా ఉంది? ఏ సినిమా అండి? ఇప్పుడు శంకర్ వరప్రసాద్ అయితే ఇప్పుడు సినిమా అయినటువంటి చిరంజీవి గారు నిజంగా చెప్పాలంటే మన వయసు తగ్గగా మేము ఈ రోజుల్లో కూడా మేము ఆయన్ని చూసి మేము నిజంగా ఆశ్చర్యపోవాలండి. నిజంగా ఆయన యాక్ట్ చేసిన విధానం కానీ చూసిన వాళ్ళ యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కానీ నిజంగా చాలా 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 బాగా యాక్ట్ చేశారండి. నిజంగా సూపర్ హిట్ అనే అంటే నేను ఫ్యాన్గా కాబట్టి ఆయన సూపర్ హిట్గా నేను చెప్పాలి. కానీ నిజంగా చెప్పాలంటే అండి ఆయన చేసిన ఈ వయసులో చేసిన విధానం డ్యాన్సులు కానీ వ్యవహారం కానీ ఏం చేసినా వాళ్ళు సూపర్గా చేశారండి. నిజంగా ఆట సందీప్ గారు రీసెంట్గా గిరగిర సాంగ్ ఆయనకి అవకాశం ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే ఆయన అవకాశాన్ని చూసుకుని ఎలా ఇచ్చారో తెలియదు కానీ ప్రీవియస్గా చూసుకుని ఈ రోజు నాడు ఆయనకి ఎలా విధంగా ఇచ్చారో తెలియదు. కానీ నిజంగా చిరంజీవి గారిని ఏ విధంగా చూపించాలనుకున్నారు అంటే మేము పాత చిరంజీవి గారిని గరణమ్మగుడు ఎలా చూడాలనుకున్నావు, సూపర్ గరణమ్మగుడు సినిమాలు ఎలా చూడాలనుకున్నావు, ముఠామిస్త్రి చూడాలనుకున్నావు, ఏ విధంగా చూడాలనుకున్నావు, జై చిరంజీవ అనేలాగా నిజంగా ఈ ఆట సందీప్ గారు నిజంగా చూపించారండి. నిజంగా ఆట సందీప్ గారికి మరి యొక్క అవకాశాలు మళ్ళీ అనిల్ రావుపూడి గారి ఎలా ఉన్నా రొటీన్గా ఈ సంక్రాంతి సంబరాల్లో ఏ విధంగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఎలా చూద్దాం అనుకున్నారో నిజంగా మా చిరంజీవి గారిని కూడా అలా తీసుకొచ్చారు. కాబట్టి మేము అవకాశాన్ని మేము ఊరుకుంటున్నాగా ఉన్నాయి. కానీ నిజంగా చూడాలనుకుంటే జై చిరంజీవ
జై చిరంజీవ జై చిరంజీవ చాలా ఓ, బాగుంది. ఏయ్, చాలా జై బాగుంది. చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ సినిమా చాలా బాగుంది. సూపర్ హిట్ అండి. ఫ్యామిలీతో చూడవచ్చు సినిమా. చాలా బాగానే ఉందండి. మొత్తం డాన్స్ లో పాటలు సూపర్ హిట్ అండి. సూపర్ హిట్. ఓకే బాగుంది. చిన్న కుర్రాళ్ళలాగా వేసాడు స్టెప్ లో. అది 70 సంవత్సరాలు కుర్రాళ్ళలాగా వేస్తున్నాడు ఆయన. అది ఆయన డాన్స్ లో ఎవరు పోటీ రాడు. పాత చిరంజీవి, ముఠా మేస్త్రి, ఘరానమ్మోడు, రౌడేల్డ్. ఓకే చిరంజీవి గారు పాత చిరంజీవి గారిని చూసినట్టు ఉంది. చాలా బాగుంది. సాంగ్స్ కూడా సూపర్ వేశారు. అంతా ఓకే బాగుంది. సూపర్ ఉంది. ఓకే పరిస్థితి మొత్తం అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మొత్తం ఒక్కరు కూడా సినిమా థియేటర్ నుంచి వస్తూ పాత చిరంజీవిని చూస్తామంటూ కూడా సంబరపడిపోతున్నారు. అలాగే ఈ సంక్రాంతి రేసులో అలాగే మరొకసారి ఈ యొక్క సూపర్ డూపర్ హిట్ ఈ యొక్క సంక్రాంతి రేసులో అప్పట్లో ఏదైతే సినిమాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే చిరంజీవిని ఇప్పుడు చూస్తామంటూ కూడా అలాగే వెంకటేష్ ఇద్దరు కూడా టైమింగ్స్ కామెడీ కూడా చాలా బాగుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాశ్ టీవీ కాకినాడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.